37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని అనంతపురం నగరంలో ఆర్డీఓ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు వివిధ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం రెప్పపాటు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒకరి నిర్లక్ష్యం కారణంగానే ఇరువైపులా నష్టపోవాల్సి ఉంటుందని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణిస్తే అత్యధిక ప్రమాదాలు నివారించవచ్చని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వన్ మంత్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మన జిల్లాలో మనము 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, ఎన్జిఓస్, ప్రజలు, డ్రైవర్లు, వాహనదారులు, పెడెస్ట్రియన్స్ అందరి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో ఇప్పటి వరకు మనము ఈ పాస్ట్ 21 డేస్లో 96 అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము. ఈ 96 అవేర్నెస్ క్యాంప్స్లలో మనకి దగ్గర 5,000 మంది వరకు విద్యార్థులు అండ్ 2,000 మందికి పైగా ప్రజలు మరియు డ్రైవర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మన జిల్లాలో ఉన్న 37 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసిన ప్రతి బ్లాక్ స్పాట్ని కూడా ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. హెల్మెట్స్ సరిగా పెట్టుకోకుండా వెహికల్స్ నడిపే వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపే వాళ్ళపైన సుమారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2,000కు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన వాళ్ళపైన ఆల్మోస్ట్ ఒక 30-35 ఎఫ్ఐఆర్స్ వరకు నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవర్స్కి బ్లడ్ టెస్ట్లు చేయడానికి కానీ, ఐ టెస్ట్ చేయడానికి కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. మేజర్ స్టేక్ హోల్డర్ ఈ రోడ్ సేఫ్టీ లేదా ఈ ఫెటాలిటీస్ తగ్గించడానికి మేజర్ స్టేక్ హోల్డర్ ఏంటంటే వెహికల్స్ నడిపే వాళ్ళు. సో ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు జరుగుతున్న ర్యాలీ ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని కానీ రెగ్యులేషన్స్ కానీ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను.